భద్రాద్రి జిల్లాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 6 మావోయిస్టులు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అడవిలో జల్లెడ పట్టిన పోలీసులకు మావోయిస్టులు ఎదురయ్యారు. ఈ క్రమంలోనే 2 వైపుల నుంచి భీకరంగా కాల్పులు జరిగాయి. అయితే కాల్పులో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన ఓ మావోయిస్ట్ అగ్రనేత ఉన్నట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఇక మృతులంతా లచ్చన్న దళానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా గాయపడిన 2 మావోయిస్టులను మనుగూరుకు తరలించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ కుమార్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో తూటాల శబ్దాలతోటి దద్దరిల్లిపోయిందని చెప్పొచ్చు. మనం చూసుకుంటే ఏదైతే ఛత్తీస్గఢ్ లో మొన్నటి వరకు కూడా అంటే నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏదైతే మావోయిస్టులనే టార్గెట్ గా చేసుకుంటూ అక్కడ అంటే నిత్యం కూడా ఈ యొక్క మావోయిస్టుల ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు కూడా అంటే అక్కడ ఛత్తీస్గఢ్ మావోయిస్టులు వలసలు ప్రారంభమైనట్లుగా మనకి సంకేతాలు అందుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా అంటే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథపాలెం ఏదైతే అంటే గుండాల రఘునాథపాలెంలో అటవీ ప్రాంతంలో అయితే ఈ రోజు ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగినట్లుగా కూడా చూడవచ్చు. పక్కా సమాచారంతో మావోయిస్టులు ఆ అడవులలో సంచరిస్తున్నారనే సమాచారంతో అక్కడికి వెళ్ళినటువంటి గ్రేహౌండ్స్ దళాలకు ఈ యొక్క మావోయిస్టులు తారసపడుతుంటుంది. మావోయిస్టులకు మరియు ఇటు గ్రేహౌండ్స్ దళాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ ఎదురు కాల్పులు చాలా సేపు కూడా జరిగినట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఎదురు కాల్పుల్లో మొత్తం 6 మృతి చెందినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఏదైతే లచ్చన్న దళం ఏదైతే ఉన్నటువంటి మొత్తం దళ సభ్యులందరూ కూడా పోలీసుల చేతుల్లో హతమైనట్లుగా మనకు సమాచారం తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం 6 మృతి చెందిన దాంట్లో 2 మహిళా మావోయిస్టులు ఉన్నారు. మిగతా 4 మావోయిస్టులు మృతి చెందినట్లుగా మనకు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చినటువంటి లచ్చన్న దళం ఈ యొక్క ఏదైతే పినపాక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గుండాల ఈ యొక్క రఘునాథపాలెం అడవులలో వారి కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ పోలీసులకైతే సమాచారం అందిన నేపథ్యంలో వీళ్ళు అడవి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ యొక్క లచ్చన్న దళం వీరికి తారసపడినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దీంతో భీకరమైన యుద్ధం ఈ పోలీసులకు మావోయిస్టులకు భీకర యుద్ధం జరిగినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే మొత్తంగా అంటే అక్కడ చనిపోయినటువంటి ఈ యొక్క 6 మావోయిస్టుల వివరాలు చూసుకుంటే కుంజ వీరయ్య అలియాస్ లచ్చన్నగా, తులసి, శుక్రాం, రాము, దుర్గేష్, కోసి 6 కూడా మృతి చెందినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీంతో పాటు ఏదైతే ఈ యొక్క ఎదురుకాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ 2కి గాయాలైనట్లు వారిని ఏదైతే హుటాహుటిన అక్కడ నుంచి సంఘటనా స్థలం నుంచి భద్రాచలం ఆసుపత్రికి తీసుకొచ్చి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా కూడా జరుగుతుంది. ఈ 2 కానిస్టేబుల్లో ఒకరికి కారికి మరొకరికి కడుపులో ఈ యొక్క గాయాలైనట్లుగా కూడా మనకు సమాచారం. ఈ యొక్క జిల్లా ఎస్పీ మరియు ఏఎస్పీ, ఓఎస్డీ వీరందరూ కూడా దగ్గరుండి ఈ యొక్క కానిస్టేబుల్లకు చికిత్స అందిస్తున్నారని కూడా చూడొచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే సంఘటనా స్థలంలో AK-47లు 2, SLR మరియు SLR 1, అదే విధంగా 8mm రైఫిల్ 1 కూడా వీరు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అదే విధంగా మొత్తంగా మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్ లో మొన్నటి వరకు జరిగినటువంటి పోలీసులు మావోయిస్టుల మధ్యలో యుద్ధం ఇప్పుడు తెలంగాణలో కూడా స్టార్ట్ అయినట్లుగా కూడా చూడొచ్చు. ఎందుకంటే గతంలో 2 క్రితం చూసుకుంటే ఏదైతే గూండాల మరియు అంటే గూండాల దగ్గర దామర్తోగ్లో కూడా ఒక మావోయిస్ట్ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యం అంటే చూడొచ్చు. మరి ఇదే ఈ గూండాలకి సంబంధించి ఈ రోజు కూడా మావోయిస్టులు అక్కడ సంచరిస్తుండటంతో పోలీసులు అక్కడ వారితోటి అంటే వారు అక్కడ 6 మావోయిస్టులని హతమార్చినట్లుగా కూడా చూడొచ్చు. దీంతో చూసుకుంటే ఏదైతే తెలంగాణలో మావోయిస్టుల సంచారం లేదంటూ పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి వలసలు ఏర్పరచుకొని తెలంగాణలో మరొకసారి వారి ఉనికిని కాపాడుకునేందుకు మావోయిస్టులు అయితే ఈ విధంగా అంటే ఈ యొక్క తెలంగాణలో మరలా వీరు సంచరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దాన్ని తిప్పికొట్టేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు ఎత్తుకు పై ఎత్తు లేస్తూ ఈ యొక్క మావోయిస్టులను అంటే హతమారుస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే తెలంగాణ ఏజెన్సీ గ్రామాల్లో మరలా కూడా ఈ యొక్క పోలీసులు మావోయిస్టుల యుద్ధాలతోటి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామ ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ఏ క్షణాలు ఏమవుతుందో అనే భయపడుతున్న పరిస్థితి కూడా నెలకొని ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.